వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా తుంగతుంపర గ్రామంలో గండిపడిన చోటుకు అధికారులతో కలిసి పరిశీలించారు. పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన నదీ పరివాహకంలో గట్లు ఇబ్బందిగా ఉన్న చోట పటిష్టం చేయాలని ఆదేశించారు కేంద్ర మంత్రి. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా నష్టపోయిన పంటలపై జిల్లా కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 రోజులు జిల్లాలో అధికారులు చేసిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. మెయిన్ కెనాల్ ద్వారా సుమారు 150 కిలోమీటర్ల పలాస వరకు వెళితే అక్కడ పంట తడిస్తే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. అంతా కూడా కంట్రోల్లో ఉంది. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మాతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే జేసీ గారు, మరి ఆర్డీఓ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా అధికారులందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తూ 2 రోజుల్లో మనకి గత 8 సంవత్సరాలు కూడా ఎంత ఉప్పొంగలేదు ఎప్పుడు కూడా వంశధార. అంత భారీ వరద వచ్చినా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కలిసికట్టుగా ప్రజలతో మమేకమై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యక్రమాలు చేశారు. అటు బూర్జా మండలం వరద ప్రభావిత ప్రాంతాలలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాడైన రహదారులు, ధ్వంసమైన గృహాలను పరిశీలించి వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. వరద బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సేవలను తక్షణమే అందజేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.